శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం జూన్ నెల ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు భాగ్యస్థాన సంచారం ఇంచుమించుగా జూన్ 6వ తారీఖు వరకు కుజుడు భాగ్యస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలుగుతుంది. అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మిత్రులతో కమ్యూనికేషన్ ద్వారా మంచి విషయాలు, ఆర్థిక విషయాలు తెలుసుకొని తన నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం అన్నది అంతర్లీనంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరుల సహకారంతో ఏదైనా ఒక మంచి ల్యాండ్ ఎక్వైర్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం చాలా వరకు ఆ ప్రయత్నంతో ధనానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అది అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. అయితే జూన్ 6 తర్వాత సింహరాశిలోకి ఈ కుజుడు ప్రవేశిస్తే మన వృశ్చిక రాశి వారికి కుజుడు దిగ్బలుడై, అంటే కుజుడు ఉచ్ఛలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అంటే వృత్తిలో చాలా వరకు హోదా పెరుగుతుంది. తనలో ఉన్నటువంటి స్టామినా, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే నిరుద్యోగులు లేదంటే కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఇంచుమించుగా మనకి జూలై నెలాఖరు వరకు, అంటే జూలై 28 వరకు సుమారు 53 రోజుల పాటు ఈ దశమ స్థానంలో కుజగ్రహ సంచారం ఈ వృశ్చిక రాశి వారికి వృత్తిలో సామర్థ్యాన్ని పెంచుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పైపెచ్చు దశమంలో ఉన్నటువంటి కుజుడు రాశిపైన తన చతుర్థ వీక్షణ వల్ల ఏంటంటే జాతకుడికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతుంది. కొంతమందికి ఏదైనా ఒక సర్జరీ లాంటిది ఏమైనా చిన్నగా జరగవలసి ఉంటే అది ఈ సమయంలో జరిపించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే తన సామర్థ్యాన్ని పెంచుకునే నిమిత్తంలో ఈ ఫిజికల్ ఫిట్నెస్, వ్యాయామం, ఈ బాడీ బిల్డింగ్ లాంటివి చేసుకొని ఒక బాడీని ఇంకా యంగ్గా, యూత్గా తయారయ్యే విధంగా ఈ కుజుడు సహకరించే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఎవరైనా ఈ సమయంలో ఏదైనా ఈ సివిల్స్, ఈ గ్రూప్ 1 లాంటి పరీక్షలు ప్రిపేర్ అవుతుంటే వారి సామర్థ్యం ఇంకా పెరిగి ఈ సమయంలో అయినా ఇంటర్వ్యూ లాంటివి జరిగితే బాగుంటుంది. ఇది ఎక్కువగా క్రీడారంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇంతవరకు ఓకే ఈ రాశి వారికి. మరి 6వ స్థానంలో ఇంచుమించుగా ఈ నెలంతా శుక్రగ్రహ సంచారం. ఈ సప్తమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అది భార్యతో కానీ, భార్య తరపు బంధువులతో కానీ, సిస్టర్స్తో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే వైవాహిక జీవితంలో కొన్ని అపోహలు, అపార్థాలు రావడం వల్ల చాలా వరకు టెంపరీగా కొంత ఇబ్బంది భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. కొంతమందికి ఉద్యోగరీత్యా భార్యకు ఒక చోట, భర్తకు ఒక చోట ఉద్యోగం మారటం వల్ల కూడా కొంతవరకు ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా మానసిక అశాంతిని కలిగించే అవకాశం ఉంది. వాళ్ళు ఏదో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయలేకపోవడం వల్ల కొన్ని అపవాదాలు, నిందలు అటు భార్య నుంచి అటు మిగతా సభ్యుల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. దానికి సపోర్ట్ చేస్తూ సప్తమంలో ఇంచుమించుగా జూన్ 15 వరకు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా బిజీగా ఉండడం వల్ల కుటుంబ విషయాలు పట్టించుకోలేకపోతూ ఉంటారు. ఆ కారణం వల్ల అంటే పిల్లలు చదువు విషయంలో సరైనటువంటి శ్రద్ధ చూపకపోవడం వల్ల వాళ్ళు కొంతవరకు పక్కదారి పట్టే అవకాశం ఉన్నది. దానికి ఏంటంటే మరి పంచమంలో శని పిల్లల విషయంలో ఎక్కువ మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మీరు చెప్పిన మాట వినకుండా వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు. తీరా ఫైనల్ రిజల్ట్ వచ్చే సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఈ విద్యార్థులు, పిల్లలు ఉన్నారో మీకు కంపల్సరీగా వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి వారిని సరైన మార్గంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యక్తిగతంగా మీరు విద్యార్థులై ఉన్నా కూడా మీ యొక్క యాటిట్యూడ్ని క్రమశిక్షణగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు మీకు విద్యాభంగాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ సమయంలో ఎలా ఉంటుందంటే మీరు విద్యార్థులై ఉంటే అది కనీసం 25-26 సంవత్సరాలు వాళ్ళకి బీటెక్ చదివినా కూడా
మీ పేరెంట్స్ మీ మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటారు. మా పిల్లవాడు బ్రహ్మాండంగా మంచి మార్కులతో పాస్ అవుతాడు, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మేము స్థిరపడిపోతామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క యాటిట్యూడ్ వేరే విధంగా ఉన్నది. అందువలన ఏంటంటే పేరెంట్స్ ఆశించిన ఫలితాలు మీకు రాకపోవచ్చు. అందువలన ఏంటంటే ఎవరైతే పెద్దవాళ్ళు మీ యొక్క సంతానం వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో ఉంటే వారి యొక్క విద్య మీద కంపల్సరిగా మీరు దృష్టి పెట్టవలసిందే. ఎందుకంటే 18 నెలల పాటు 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు ముఖ్యంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఈ బీటెక్ స్థాయిలో ఉన్న పిల్లల మీద వారు చెప్పిన ప్రతిదీ నిజం అనుకోకుండా కొద్దిగా దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటే తప్ప మీ యొక్క చేయి దాటిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో దృష్టి పెట్టడం మంచిది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు గ్రహాలు అంతా అనుకూలంగా ఉండడం లేదు. కేవలం కుజుడు ఒక్కడే ఎంతో కొంత మీకు ఉపయోగపడే స్థానాల్లో ఉండడం వల్ల కంపల్సరీగా ఈ నెలంతా మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం అటు హనుమాన్ ఆలయ దర్శనం కానీ తగు విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే మీ యొక్క బెస్ట్ ఫలితాలు ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు సమయానికి ఆర్థిక పరంగా సహకరించినప్పుడు కూడా ధనానికి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. స్వస్తి. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. కానీ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా
అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్. ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే, శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.